నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో కానిస్టేబుల్ హత్య కేసులో ప్రధాన నిందితుడు షేక్ రియాజ్ ఎన్కౌంటర్లో మృతి చెందగా స్థానికంగా ప్రజలు సంబరాలు నిర్వహించారు. టపాసులు కాలుస్తూ స్వీట్లు పంచుకుంటూ క్రిమినల్స్ కు గుండెల్లో పరుగులు పెట్టాలి, హ్యాట్స్ ఆఫ్ పోలీస్ అంటూ భావోద్వేగంతో స్పందించారు. క్రిమినల్స్ కి గుణపాఠం చెప్తూ భద్రతకు దారితీసే చర్యగా అభిప్రాయపడుతున్నారు కొందరు. ఇది న్యాయ పరిరక్షణలో ప్రజలు పోలీసుల పట్ల పెరిగిన నమ్మకాన్ని సూచిస్తోంది. నేరాలను జరగకుండా పాలించే చర్యలకు మద్దతుగా శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు కట్టుబాటుగా ఉన్నారనే విశ్వాసాన్ని ఈ స్పందన వ్యక్తం చేస్తోంది. ఇది ప్రజల న్యాయంపై నమ్మకాన్ని, మరోవైపు నియమబద్ధతపై చర్యను ప్రతిబింబిస్తోంది. जय पुलिस, जय पुलिस, जय पुलिस, जय पुलिस। प्रमोद कांस्टेबल हमारा है, प्रमोद कांस्टेबल हमारा है। हैट्स ऑफ पुलिस, हैट्स ऑफ पुलिस, हैट्स ऑफ पुलिस, हैट्स ऑफ पुलिस। जय पुलिस, जय पुलिस। प्रमोद कांस्टेबल हमारा है, प्रमोद कांस्टेबल हमारा है, प्रमोद कांस्टेबल हमारा है, कांस्टेबल हमारा है। जय पुलिस, Heads up police! Heads up! ఈ నెల 17వ తారీఖు సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ మృతికి ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ చేసినటువంటి చర్య క్రిమినల్ల గుండెల్లో వణుకు పుట్టేలా ఉంది. కావున ఈరోజు బోధన్ పట్టణ తట్టికోట్ గల్లీ ప్రధాన కూడలి వద్ద మేము సంబరాల కార్యక్రమం చేసుకొని సీట్ల పంపిణీ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. హ్యాట్స్ ఆఫ్ పోలీస్, సెల్యూట్ పోలీస్. ఇలాంటి పోలీస్ డిపార్ట్మెంట్ ఉండడం వల్ల ఈరోజు క్రిమినల్ అనేటోడికి, చట్ట వ్యతిరేక పనులు చేసేటోడికి గుండెల వణుకు పుట్టేలా ఉంది. ఇలాంటి ప్రతి ఒక్క క్రిమినల్ విషయంలో కూడా ఇలాంటి చర్యలు తీసుకొని భారతదేశాన్ని ఒక క్రిమినల్ లేని ఒక దేశంగా మార్చాలని చెప్పేసి, తెలంగాణని కూడా క్రిమినల్ లేని దేశంగా మార్చి మన దేశాన్ని, మన పోలీస్ యొక్క గౌరవాన్ని కాపాడినందుకు ఈరోజు బోధన్ పట్టణ యువత పోలీస్ యొక్క అభిమానులుగా మేము ఈ యొక్క రోజు పోలీసులకు మేము హ్యాట్స్ ఆఫ్ చెప్తా ఉన్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.